నెక్స్ట్ 9th హిస్టరీకి సంబంధించి చూద్దామండి. 9th హిస్టరీ ఇక్కడైతే హెచ్జిటి వాళ్ళకైతే లింక్డ్ చదవాలి, ఎస్ఏ వాళ్ళైతే మొత్తం చదవాలి. ఓకే, హెచ్జిటి బేస్డ్గా చూసినట్టయితే లింక్డ్ మాత్రమే చదవాలి. ఈ 3 లింక్డ్ కాదు, ఈ 2 మాత్రమే లింక్డ్ ఉన్నాయి. సో చూద్దాము. 4th లెసన్ అటవీ సమాజం, వలసవాదం, ఫారెస్ట్ సొసైటీ అండ్ కొలోనియలిజం. ఓకే, నెక్స్ట్ ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు, పాస్టోరాసిస్ట్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ చూద్దామండి. అంతా చాలా వరకు ఎక్సెస్ మ్యాటర్ ఉంటుందండి. అంటే చూడండి, ఎక్సెస్ మ్యాటర్ అంటే ఏంటంటే ఇక్కడ కాగితాలు, బల్లలు, డస్కులు, తలుపులు, కిటికీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మనకు ఆహారం తీసుకునేటువంటి సుగంధ ద్రవ్యాలు, తినే చాక్లెట్ కవర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అడవిలో ఉండేటువంటి ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారనమాట. సో ఈ విధంగా మనకు ఎంత అవసరం లేకుండా జస్ట్ మనకు బిట్టు రూపంలో వచ్చేది మాత్రమే చెప్పుకుందాము. మనకు టైం అనేది సేవ్ అవుతుంది. మనకు చాక్లెట్లలో అయితే సాల్గింజల నూనె యూజ్ చేస్తారు. చర్మం నుంచి తోలు తయారు చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే టానిన్ అండి, టానిన్లు. ఓకే, చర్మం నుంచి తోలు తయారు చేయడానికి ఉపయోగపడేది ఏంటివంటే టానిన్స్. మందుల తయారీలో ఏం వాడతారు, గుల్మాలు వాడతారు, కొన్ని రకాలైనటువంటి మొక్కల యొక్క వేర్లను కూడా వాడతారనమాట. ఓకే, ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి, అడవుల్లో దొరుకుతాయి ఎక్కువగా. అమెజాన్ అడవులు పశ్చిమ కనుమల్లోని ఒక చిన్న అటవీ భాగంలో 500 రకాల వివిధ మొక్కల జాతులను చూడవచ్చు. ఇలాంటివి డైరెక్ట్ బిట్స్ వచ్చేటివి మాత్రం చూసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్, అమెజాన్ అడవులు పశ్చిమ కనుమల్లో ఒక చిన్న అటవీ భాగంలో చూసినట్టయితే ఎన్ని రకాల మొక్కల జాతులు మనం చూడవచ్చు అంటే 500 రకాలు. ఓకేనా, ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఈ విధంగా మనకు మెయిన్ ఇంపార్టెంట్వే చెప్పుకుందాం, బిట్ రూపంలో వచ్చేటివి. నార్మల్ మ్యాటర్ అనేది అవసరం లేదు. ఓకేనా, పారిశ్రామీకరణ కాలంగా పిలువబడేటువంటి 1700 to 1995 పారిశ్రామిక కాలం అని ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ అంటామంటే 1700 నుంచి 1995 వరకు ఉండే కాలాన్ని పారిశ్రామీకరణ కాలం అంటాం. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే 13.9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ వైశాల్యం గల అడవులు, లేదంటే ఒకవేళ మీకు కిలోమీటర్స్లో చెప్పాలంటే 13.9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, లేదా పర్సంటేజ్లో చెప్పాలంటే మన ప్రపంచంలోని మొత్తం భూభాగంలో 9.3% భూమి పరిశ్రమలకు, వ్యవసాయానికి, పశువుల మేతకు, వంట చెరుకకు ఉపయోగించబడిందంట. 9.3 ప్రపంచం మొత్తం భూభాగంలో చూడండి, 100లో 9.5% అంటే ఎంత, ఒక 9.3%. ఇది ఎందుకు 5 ఉంది, మనకి ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇంగ్లీష్ మీడియంలో చూడండి 9.3 అని ఇచ్చారు. సో ఇంగ్లీష్ మీడియంలో ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా తీసుకోండి, 9.3%ని తీసుకోండి. ఓకేనా, ఇంగ్లీష్ మీడియంలో ఏదంటే అదే తీసుకోండి. తెలుగులో మిస్టేక్ పడింది. ఇంపార్టెంట్, కిలోమీటర్స్ ఇంపార్టెంట్ మరియు పర్సంటేజ్ అడిగితే కానీ ఇంపార్టెంట్. ప్రపంచంలో మొత్తం భూభాగంలో %, భూమి పరిశ్రమలకు, వ్యవసాయానికి, పశువుల మేతకు, వంట చెరుకకు ఉపయోగించబడింది అంటే 9.3%. కిలోమీటర్స్ అడిగితే 13.9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యం గల అడవులు. ఓకేనా, ఇది దీంట్లో మళ్ళీ మనకి తెగ వాళ్ళు వస్తారు, ప్లస్ వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళ విధులు ఏమిటి, ఓకేనా, ఎలా జీవిస్తారు అనేది జస్ట్ అలాంటివి చూసుకుంటే అవే ఎక్కువగా వస్తాయి ఎగ్జామ్స్లో. ఛత్తీస్గఢ్లోని సాల్ అడవుల గురించి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. సో మనకేం అవసరం లేదు. ఎండ చూడండి ఎంత దట్టమంగా ఉందో, ఎండ అనేది ఈ సూర్యకిరణాలు అనేటివి భూమి సరిగ్గా పడలేదు అని ఇచ్చారు. సో అలాంటి ఎక్సెస్ మ్యాటర్ అంతా మనకేం అవసరం లేదు. నెక్స్ట్, అటవీ నిర్మూలన ఎందుకు. ఓకేనా, అడవుల నిర్మూలన అంటే ఏంటంటే అడవులు అంతరించిపోవడాన్ని అటవీ నిర్మూలన అంటామండి. డీఫారెస్టేషన్ అడవుల్ని నరికివేయడం అనమాట. అడవులన్నీ అంతరించిపోవడాన్ని అటవీ నిర్మూలన అంటాం. అడవులు నరికేయడమే ఒక సమస్యని కాదండి, చాలా కారణాలే ఉన్నాయి. ఓన్లీ అడవులు నరకడమే కాకుండా ఎందుకు నరుకుతున్నారు అనేటువంటి కారణాలు చూసినట్టయితే భారతదేశంలో అటవీ నిర్మూలనకు కారణాలు ఏంటివో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే భూమిని మెరుగుపరచడం. ఉన్నటువంటి భూమిని మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో, అంటే నార్మల్గా ఉన్నటువంటి బీడి భూములన్నిటినీ వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు. ఓకేనా, ఇది ఒక కారణంగా చెప్పచ్చు. కింది వానిలో అటవీ నిర్మూలనకు గల కారణాలలో లేనిది ఏది, లేదంటే కారణాలు ఏవి అని ABC అలా ఇస్తారండి. సో చూసుకోవాలి. ఫస్ట్ కారణం ఏమని చెప్పుకోవచ్చు, వ్యవసాయం అనమాట. భూమిని మెరుగుపరచడము లేదా వ్యవసాయము. ఇక్కడ 1600లో చూసినట్టయితే భారతదేశ భూభాగంలో దాదాపు 6వ వంతు వ్యవసాయం. 6వ వంతు అంటే ఏంటి, 1/6
వ్యవసాయం కింద ఉండిందంట. అంటే 6లో 1/4 మాత్రమే వ్యవసాయం కింద ఉండిందంట 1600లో. ఇప్పుడైతే ఆ సంఖ్య దాదాపు సగానికి చేరుకుందంట. ఓకే, 1/2 వంతు. ఓకే, సగానికి చేరుకుంది చూడండి. అంటే వ్యవసాయం అప్పట్లో ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది. అది అవసరమే, ఎందుకంటే జనాభా పెరుగుతుంది. ఓకే, జనాభా పెరుగుతుంది, ఆహారము పెరగాల్సి వస్తుంది. సో అందువల్ల ఇవి చేయాల్సి వచ్చింది. అడవులు నిర్మూలిస్తూ భూమిని చదును చేస్తూ రైతులు వ్యవసాయ భూముల్ని చాలా విస్తృపరచడం జరిగింది. తద్వారా అటవీని నరకాల్సి వచ్చిందనమాట. సో ఇది ఒక కారణంగా చూసుకోవచ్చు. ఒక పిక్చర్ అనేది ఇచ్చారండి, లోయ చూడండి. ఓకే, లోయలో పిక్చర్ అనేది ఇచ్చారు. లోయ నిండినప్పుడు జాన్ డాసన్ గీసినటువంటి ఒక పెయింటింగ్ అనేది ఇక్కడ ఇచ్చారండి. గొప్ప ఉత్తర అమెరికా మైదానాల్లో నివసించినటువంటి లకోటా తెగ. ఓకే, ఇంపార్టెంట్, ఇలాంటివి ఇంపార్టెంట్. లకోటా తెగ ఎక్కడ నివసించే వాళ్ళు? ఓకే, ఉత్తర అమెరికా మైదానాల్లో. ఉత్తర అమెరికానా, దక్షిణ అమెరికానా, అంత చిన్న డిస్టెన్స్ ఇవ్వలేండి. ఒడిస్సానా, మన రాష్ట్రం కూడా ఇస్తారు. భారతదేశమా, దేశాలు ఇవ్వాలంటే భారతదేశం ఆప్షన్స్లో ఇస్తాడు. లేదు రాష్ట్రాలు బేస్డ్గా ఇవ్వాలంటే కనుక మన భారతదేశంలోని రాష్ట్రాలు ఇవ్వడము. మన భారతదేశం సంబంధించి తెగ. ఇక్కడ అంతా మనము దేశాలకు సంబంధించి తెగలు చూస్తామండి. ప్రీవియస్ కింద టెక్స్ట్ బుక్స్లో మనం ఏం చూసాం, ఎక్కువగా మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ తెగలు ఉన్నాయో తెలుసు. ఇక్కడ అన్ని దేశాలకు సంబంధించి వస్తాయి. ఉత్తర అమెరికానా లేకంటే ఆస్ట్రేలియానా, ఆప్షన్స్ అనేటివి ఇస్తారు మనకి. ఆస్ట్రేలియానా లేక భారతదేశమా? ఓకేనా, భారతదేశమా? ఆఫ్రికాలో కూడా తెగల వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆఫ్రికాలో ఉన్నారా అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు. లకోటా తెగ వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు అంటే మనకు ఉత్తర అమెరికా మైదానాల్లో కనిపిస్తారండి. ఓకే, ఇంపార్టెంట్. వీళ్ళు వైవిధ్యం గల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కజొన్నను పండిస్తారంట. మొక్కజొన్నను పండించారు. అడవి మొక్కలకు మేతగా వాడారు. అడవి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పశువులకి మేతగా వాడేవాళ్ళంట. ఎన్నుబోతులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు వేటాడేవాళ్ళంట. బైసాన్స్ అంటాం దీన్ని, బైసాన్స్ వేటాడేవాళ్ళు. ఎన్నుబోతుల కోసం విస్తారమైన ప్రాంతాలను కేటాయించడము వృధా అని చెప్పి ఆంగ్లేయులు అప్పట్లో భావించడం అనేది జరిగింది. 1860 తర్వాత ఎన్నుబోతులను పెద్ద సంఖ్యలో చంపడం అనేది జరిగిందండి. ఇక్కడ మనకు ఉన్నాయి చూడండి పిక్చర్లో కూడా. ఇవన్నీ మనకు బైసాన్సే, అంటే ఎన్నుబోతులు అంటాం. ఓకే, ఇది తెగ సంబంధించి మాత్రం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొదటగా బ్రిటిష్ వారు చూసినట్టయితే జనపనార, చక్కెర, గోధుమ వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహించేవారనమాట. ఫస్ట్ జనపనార పండించి ఎగుమతి చేయడము, చక్కెరని, గోధుమని. ఓకే, 19వ శతాబ్దంలో ఏమైందంటే యూరోప్లో పట్టణ ప్రాంత ప్రజలకు ఆహార ధాన్యాలు అందించడానికి, పారిశ్రామిక ఉత్పత్తులు, తగిన ముడి పదార్థాలు అందించడానికి ఈ పంటలకు బాగా డిమాండ్ అనేది పెరిగిందనమాట. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే అడవులకు ఉత్పాదకత లేదని, అంటే ఇక్కడ ఫస్ట్ వీటిని పెంచాలి అని చెప్పి ఉద్దేశం, జనాలు పెరిగారు కాబట్టి పెంచాలని. సెకండ్ కారణం ఏంటంటే దీంట్లోనే వ్యవసాయంలోనే భాగంగానే సెకండ్ ఏంటంటే ఓకే, అడవుల ఉత్పాదకత లేదు. ఓకే, ఆ అడవులు మనకు ఖాళీగా ఓన్లీ చెట్లు పెంచుతాను అందం అంతే. అదే మనం వ్యవసాయ భూమి చేసుకుంటే కదా ఆహారానికి పనికొస్తాయి కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, 19వ శతాబ్ద ప్రారంభంలో వలస పాలకులు ఈ విధంగా భావించారనమాట. అడవులకు ఉత్పాదకత లేదు అని చెప్పి, అంటే అవి ఎందుకు ఏటిని ఉత్పాదన చెయ్యవు కదా అని చెప్పి, ఆ ప్లేస్లో మనం వ్యవసాయం చేసుకున్నామంటే ఇంకా ఎక్కువ ఆహార ధాన్యాలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించారు. అవి అరణ్య ప్రాంతాలని, రాజ్యం యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఏమి యూజ్ కావు అని చెప్పి భావించేసి దానిలో సాగులోకి తేవడము, వ్యవసాయ ఉత్పత్తులు పంచడము, తద్వారా వీళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకోవాలి అని చెప్పి అనుకున్నారు. అందువల్లనే మనకు 1880 to 1920 మధ్య కాలంలో సాగు భూమి విస్తీర్ణం ఇంపార్టెంట్, ఇది కూడా బిట్ రూపంలో వస్తుంది. సాగు భూమి విస్తీర్ణము -1,000,000 హెక్టార్లు పెరిగింది, -1,000,000 హెక్టార్స్ పెరిగింది అని చెప్తారు. 6 ఒకసారి చదివేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కూడా చూసుకుంటూ చదవండి. నేనైతే ఇంగ్లీష్ మీడియంలో 2 చెక్ చేసి చెప్తున్నాను. ఓకే, 6.7% మిలియన్ హెక్టార్స్ పెరగడం అనేది జరిగిందంట సాగు భూమి. ఓకేనా, ఇట్లా అడవులన్నీ నరికేసేది వ్యవసాయానికి యూజ్ చేయడం అనేది జరిగింది అప్పట్లో. ఓకేనా, ఇది ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారండి. ఒక ప్రాంతంలో సాగు లేకపోవడము అంటే ఆ ప్రాంతం జనావాసం కాదని కాదు, అంటే ఒక దాంట్లో మనం వ్యవసాయం చేయట్లేదు అంటే అదేం జనాలు నివసించడానికి వీలు కాదు అనేది అర్థం కాదనమాట. ఆస్ట్రేలియాలో చూసినట్టయితే శ్వేత జాతీయులు అడుగు పెట్టినప్పుడు ఈ ఖండం అనేది ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉందని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే టెర్రా నల్లియస్ అనే పేరు అనేది పెట్టుకోవడం అనేది జరిగిందంట. టెర్రా నల్లియస్ ఇక్కడ అడుగుతారండి, టెర్రా నల్లియస్ అనగా ఓకే అడుగుతారు. మనకు ముందర ఇంకా చాలా విచిత్రమైన పేర్లు వస్తాయి, వాటితో పోల్చి అడగడం అనేది జరుగుతుంది. టెర్రా నల్లియస్ అంటే
వీళ్ళు శ్వేత జాతీయులు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినప్పుడు అది ఖాళీగా ఉందని చెప్పి వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఆ విధంగా పిలవడం అనేది జరిగింది. ఆస్ట్రేలియాలో ఉండేటువంటి నారెంజగేరి ప్రజలు తమ భూములను వారి మొదటి మానవుడైనటువంటి నారెంగేజీని గుర్తుగా ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.